ప్రభావం పిల్లలపై ఎంతుందో తెలియదు కానీ జబర్దస్త్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది. ఆ ప్రభావం ఎంతలా ఉందో చూపించడానికి ఇప్పుడు పిల్లాడు రాబోతున్నాడు. ఎందులో అంటారా, మన రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ స్కిట్ లో. ప్లీజ్ వెల్కమ్. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఏమన్నవన్నీ ఇస్తావా, ఏమండి మనం ఇలా జోడిగా డాన్స్ చేస్తుంటే డి జోడిలో డాన్స్ చేసినట్టుంది కదా. ఇప్పుడు అర్థమైంది కింద నుంచి ఎందుకు జోళ్ళు ఇసిరేసారా అని. ఏమండి అనసూయ వేసే డ్రెస్సులు వేసుకొని మీ ముందు ఒక్కసారి నిలబడాలని నా జీవిత కోరిక. జీవితంలో చిన్న కోరికలా లేదే, చచ్చిపోయే ముందు చివరి కోరికలా ఉంది. ఏమండి షాపింగ్కి వెళ్దాం. అబ్బా, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు క్యూట్ గా అందంగా ఆత్మీయతగా అనురాగంగా అడిగేది ఇది ఒక్కటేనండి. సరే అక్కడ పర్సు తీసుకో. ఏమండి ఏంటి పర్సు కింద బొక్కేంటండి? పిచ్చిదానా, ఎంత పెద్ద టైటానిక్ అయినా బొక్క పడితే మునగాల్సిందేనే, ఎంత పెద్ద మొగోడైనా పెళ్ళైన తర్వాత వాడి పర్సు చిల్లు పడాల్సిందేనే. ఏమండి బొక్క మాత్రం నేను పెట్టలేదండి. నువ్వు పెట్టలేదే, ఆ బొక్క పెట్టినా నా ఎక్కడా? ఇలా ఆదివారం కదండి ఆడుకోవడానికి వెళ్ళాడు. పిలవండి. ఏమండి ఏంటి? వాడి మామూలు రోజుల్లోనే పిలిస్తే రాడు, పైగా ఆదివారం. వాడు ఇక్కడ రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. చూసారండి, ఛీ, ఈ నెత్తుక్కుంటూ ఒక కన్న తండ్రి వెళ్లాల్సిన దౌర్భాగ్యం వచ్చిందే. రండి పద, ఎక్కడున్నారు? ఇట్టా ఇటు సావు. వచ్చినప్పుడు ఆనంద పైన నాచపట్టదే కొంచెం నాతో నేర్చవచ్చు తర్వాత మొత్తం పక్క ఆడుకునే కానీ గాల్లో ఎలా పలగొట్టేశావు? ఆడుకునే కానీ అంచు కానీ రెండు కొట్టరా? నన్నే కొడతావురా? కరెంటీకి నాలాగే జంగా ఉంటుంది. సన్నగా ఉంటుందా? ముట్టుకుంటే షోకే రండా. కదలకుండా కొడుతున్నా. వద్దురా వద్దురా అంటే వెళ్ళే కదా, పాత పట్టండి. నన్ను వదిలేనా? పరిగెత్తండి. నన్ను ఎప్పుడు చూసి నన్ను తేలాచున్నాయి. నేను చూడండి, నా కొడుకువి నాన్న. కట్టప్ప. కట్టప్ప కాదు, నిన్న గన్నని అప్పన్రా. ఆయన మీ నాన్న. మీ నాన్న కొట్టేవా? నా కట్టొట్ట నానేనా, నాన్న వాళ్ళ నానేనా, హీరో నానేనా, అంతా ఒకటే. తొత్తి పడేస్తావా? ఏందో ఈడు తొక్కి పడేస్తున్నా అంటున్నాడు. బాబు గారు, పుట్టక పుట్టాడు కదా అని ఒక్క నా కొడుకు అని మా నాన్న పేరు పెట్టుకుంటే మా నాన్ననే తొక్కేస్తా అంటున్నారా? నీకెన్ని దమ్ములు? అబ్బా, రక్తం దమ్ము బ్లడ్ లో ఉండాలా? అదే నాన్న, ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను పెట్టిన ఫుడ్ వల్ల వచ్చిందిరా. బ్లడ్ మాట తిన్న ఫుడ్ మాత్రమ్మా, బ్లడ్ మాట బ్లడ్ ఫుడ్. ఇంతంత లేవు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా? బుల్లెట్ తింటా ఉంటది కదా. తండ్రి అంటే గౌరవం లేదా నీకు? నేను ఒక్కసారి అంగలో దిగానంటే నో రిలేషన్. ఏరా, తెలియక అడుగుతాను, మన వంశ చరిత్రలో ఇలా బాంబులు పేల్చడాలు కొట్లాట పెట్టుకోవడాలు లేవురా? చరిత్ర పరువు తీస్తున్నావురా? చరిత్రదే ఉంది నాన్న. చించేస్తే చినిగిపోతుంది, తెంపేస్తే తెగిపోతుందని లొల్లాయి మాటలు చెప్పుకో. ఇప్పుడు అర్థమైందిరా, నా ఇంట్లో ఉండే స్థానం నీకు లేదు. నా పరువు ఎప్పుడైతే తీసేసావో అప్పుడే కన్న తండ్రిగా నేను నీకు, కన్న కొడుకుగా నువ్వు నాకు దూరం అయిపో. వెళ్ళిపోరా, బయటికి వెళ్ళిపో. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. చిన్న
పిల్లాడు కదండి, ఒక్కసారికి మన్నించండి. వీడు చిన్న పిల్లాడేంటే మన వంశంలో ఎప్పుడూ లేనట్టుగా నలుగురు నేసుకొని గొడవ పడుతున్నారు. అసలు ఈ నలుగురిని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తున్నావురా? గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, కోల్పోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, అటు ఉండాలేనా? ఏమంటున్నాడు ఈడు? అదే భుజం తట్టే వాళ్ళు నలుగురు ఉన్నారంటున్నారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, గెలవనప్పుడు భుజం ఇప్పుడే తట్టేవారు. ప్రాంప్టింగ్ ఆర్టిస్టులు ఎక్కువై జబర్దస్తులు చస్తున్నావు అంటే ఈడ కూడా వచ్చి పడ్డాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు, ఆయన ముందు నేను కడిగి పడేస్తా. అబ్బా ఏంట్రా? లోపలికి వెళ్ళి దాక్కోవాలా? ఎందుకురా? మొన్న నువ్వు చచ్చిపోయిన దుడ్డే యూ పెట్టా. నేను చచ్చిపోయానని 2 days లీవ్ పెట్టాడంట. డాడీ అంటే గౌరవం లేదు, భక్తి లేదు. ఇంకా రాకురా, నా ఇంట్లోకి రాకురా ప్లీజ్. వెళ్ళిపోరా వెళ్ళిపోరా. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. సార్ రాకేష్ గారు, ఏంటండి సార్ మీ ఓడు వల్ల మా ఓడు చూడండి సార్ ఎంత సందంగా అయిపోయాడు. ఎందుకు? నేను పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తుంటే మీ ఓడు తినేసి ఎంత లావ్ అయిపోయాడు చూడండి సార్. ఏరా వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటే రాబోతే నేర్పిన్నా. అదయ్యా తప్పే ఉంది, పెట్టడమే కాదు తిన్నా ఎలా అనేవాళ్ళు కూడా నేర్పించాలి. ఒక్క రోజు 2 రోజులు నేర్పుతారా, సంవత్సరాలు తరబడి నేర్పడరా. ఏంటి నాన్న ఇదంతా? పిల్లాన్ని పెంచడం రాకపోతే మూసుకొని కూర్చోవాలి గాని మా ఇంటి మీదకి పంపకూడదు. ఏం చేశాడండి? ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? స్వచ్ఛ భారత్. ఏంటి? స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. నీ దుంప దగ్గర స్వచ్ఛ భారత్ అంటే లేని మొక్కల్ని పెట్టడం నాన్న, ఉన్న మొక్కల్ని పీకడం కాదురా. అయినా మీ అందరికి చెప్తున్నా, మా వాడు చేసింది తప్పే కాదు. నీ వాడు చేసింది తప్పు కాదు, నీది తప్పు. రేయ్ నిన్ను కన్నందుకు, ఇన్ని తిట్లు తింటున్నందుకు ఇంకోసారి నిన్ను ఏమి అందా, నన్ను క్షమించురా, క్షమించు. ఏంటి? తెలుగులో నా నచ్చిన ఒకే ఒక్క పదం, క్షమించేద్దాం. ఈ ఆణిముత్యం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? హాయ్ హ్యాండ్సమ్. అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా, ఆ గెటప్ ఏంట్రా బాబు? ఏం పేరు నీ పేరు? నేహా. అసలు పేరేంట్రా? నానా నీ పిల్లగానే బాబు అంటూ వచ్చే కొడుకు నాకినావా? జాని ఆటో జాని. గణేష్ అమ్మర్ బేగ్ గణేష్ తన్నా ఆటో జాని. సో జడ్జెస్ స్కిట్ ఎలా ఉంది? రాకేష్ ఏమన్నా అనండి పాపం. వాడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడు రాకేష్. రాకేష్ కి చిన్నపిల్లలు వచ్చొచ్చారు. లాస్ట్ టైం ఆడపిల్లలు తీసుకొచ్చారు, ఈసారి మగపిల్లాడిని. కానీ భలే ఉన్నాడు వాడు. ఎంట్రీ వాడికి ఆ బ్లాస్టింగ్స్ డాన్స్లు భలే ఉన్నారు. నువ్వు ఏం చేసినా ముద్దు ముద్దుగానే ఉంది. వెరీ నైస్. నాగబాబు గారు, అరే ఇదే ఇక్కడ రారా బై. 1 to the 2 to the 3 to the 4 सारे वो एंट्री तो मचा है शोर टाइगर कलोर so hardcore ये सारे नोडू आया हिल जाए फ्लोर మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ I love you. ఏమంటుంది